ఈ వీడియోలో మనం మీనరాశి వారికి డిసెంబర్ 29 నుంచి జనవరి 4 మధ్యలో వార ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి యోగ ప్రభావం వల్ల జాతకుడు ఎక్కువగా పుణ్యక్షేత్రాలు సందర్శించే ప్రయత్నం జరుగుతుంది. అలాగే వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే దశమ స్థానంలో ఏర్పడబోతున్నటువంటి రవిచంద్రుల అమావాస్య యోగం జాతకుడు వృత్తి వ్యవహారాల్లో చాలా నైపుణ్యంగా టెక్నికల్గా బాగా ఇంప్రూవ్మెంట్ అవడం వల్ల, అలాగే వృత్తిలో అధికారుల యొక్క మన్ననలు పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా మీ యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా సాగే అవకాశం ఉంది. అలాగే మీకు వృత్తిపరంగా సహ ఉద్యోగులు సహకరిస్తారు. చేస్తున్నటువంటి బాధ్యతలతో పాటు అదనపు బాధ్యతలు కూడా నిర్వహించవలసి ఉంటుంది. ఇక మీకు ఈ వారం మధ్యలో ఇంచుమించుగా మనకి బుధవారం నుండి అనూహ్యంగా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. గతంలో కన్నా ఆదాయం చాలా వరకు పెరుగుతుంది. ఉద్యోగంలో కానీ బయట ఉన్నటువంటి మీ యొక్క మిత్రవర్గంలో బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీలు, మాతృ సమానులైనటువంటి స్త్రీల యొక్క సహకారంతో మీరు చాలా వరకు మీలో ఉన్నటువంటి బాధల్ని, కష్టాలని, దుఃఖాన్ని పోగొట్టుకునే విధంగా వారు మీకు ఏదో విధమైనటువంటి సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే దూరమైనటువంటి బంధువులు, ముఖ్యంగా మాతృ సమానులైనటువంటి స్త్రీలు మీ యొక్క ఆత్మీయత తిరిగి కోరుకుంటారు. అలాగే మరి మాతృ ప్రేమ పొందే విధంగా మీ యొక్క స్థితి కనబడుతూ ఉంటుంది. మీనరాశి వారు ఎప్పుడూ కూడా తను దగ్గర ఉన్నవారి కన్నా దూరంగా ఉన్న వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళ కోసం ఎక్కువగా బెంగపడటం, చింతించడం, వారు ఏ విధంగా ఉన్నారో అనుకుంటారు. ముఖ్యంగా ఈ స్థితి ఈ దూరంగా ఉన్నటువంటి పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా వారి తల్లి గారి గురించో, అక్కగారి గురించో, చెల్లెల కోసం ఆలోచిస్తుంటారు. మరి ఈ సమయంలో మీరు వారిని కలుసుకొని వారు ఆత్మీయతను పంచుకొని వారు ఇచ్చినటువంటి వస్తువులు, బహుమతులు కానీ మీరు వారు ఇచ్చిన దానికన్నా ఎక్కువ వారిని సత్కరించడం వల్ల చాలా ఆనందాన్ని పొందుతారు. ఒక మాతృ సౌఖ్యాన్ని మీరు పొందే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంది. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడంలో కొద్దిగా దూర ప్రాంతంలో రావడం వల్ల ఏమవుతుందంటే టెంపరీగా మరి వేరే చోట ఉద్యోగం చేయవలసి ఉంటుంది. దానివల్ల కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం కూడా జరిగే అవకాశం ఉంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి జాతకుడు ఈ శుక్రుడు వ్యయస్థాన సంచారం వల్ల, శని యొక్క సంచారం వల్ల జాతకుడు వ్యాపార అభివృద్ధి కొరకు, అలాగే తన కార్యాలయాన్ని చాలా వరకు ఆధునీకరించడం, కొత్త సహాయకుల్ని నియమించుకోవడం జరిగే అవకాశం ఉంది. మరి రాశిలో రాహు ఉండడం వల్ల తన యొక్క మరి గృహంలో కానీ కార్యాలయంలో కానీ కొన్ని కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవడం, అదనపు పరికరాలు లాంటివి ఉపయోగించుకొని మీ పని సులువయ్యే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే కొత్త కంప్యూటర్లు అవ్వచ్చు, ఈ మెడికల్ రంగంలో వస్తున్నటువంటి కొత్త యంత్రాలు లాంటి వారి స్థాయిని బట్టి, వారి అవసరాన్ని బట్టి నియమించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్నవాళ్ళు, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు తమ యొక్క టెక్నాలజీని పెంచుకొని వ్యక్తిగతంగా కన్నా యంత్రాల సహాయంతో వారి యొక్క పనిని ఇంకా సులువుగా చేసుకునే విధంగా అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల జాతకుడు తన యొక్క వాల్యూని పెంచుకుంటాడు, తన యొక్క ఆదాయాన్ని పెంచుకుంటాడు. అలాగే దాని మించిన ఖర్చులు కూడా జాతకుడికి రావడం వల్ల ఆర్థిక బడ్డెను కొంతకాలం పాటు ఎక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడున్నటువంటి నడుస్తున్నటువంటి ఏలినాటి శని ప్రభావంలో కూడా జాతకుడు ఏదో ఒక ఎసెట్ మీద పెట్టుబడి పెట్టడం మంచిది. అంతే తప్ప ఏదో షేర్ మార్కెట్లోనో వడ్డీ వ్యాపారంలోనో పెట్టుకోవడం వల్ల కన్నా ఇటువంటి అధునాతన యంత్రాలు కొనడం కానీ, స్థిరాస్తి కొనుక్కోవడం కానీ చేసుకుంటే ప్రస్తుతం కొంత భారంగా ఉన్నప్పుడు కూడా తర్వాత దాని ప్రతిఫలాన్ని జాతకుడు పొందే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మరి మన మీనరాశి వారు
ఇప్పుడు కొత్త ఉద్యోగ మార్పులు, వ్యాపారంలో టెక్నాలజీ ఉపయోగించుకోవడం, అలాగే విదేశ వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బంధుమిత్రుల్లో ఎక్కువగా మదరు, సిస్టరు, స్నేహితులు లాంటి వారు చాలా వరకు జాతకుడికి సహాయపడి ముఖ్యంగా ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ మీనరాశి వారికి ఆర్థిక సహాయం కన్నా సపోర్టు, వెనకాలండి భరోసా ఇవ్వటం, ధైర్యంగా నిలబెట్టే విధంగా చేస్తే వాళ్ళు ఎంతైనా సాధించగలుగుతుంటారు. అంటే ప్రోత్సహించే వాళ్ళు మీనరాశి వారికి అవసరం అవుతుంటారు. నిరుత్సాహపరిచే వాళ్ళు చాలా వరకు దూరంగా ఉంచడం మంచిది. ఏదైనా రాబోయే 2025 సంవత్సరం మీనరాశి వారి జీవితంలో కొత్త యుగం ప్రారంభమవుతుంది. ఇక్కడ దాకా జరిగిన జీవితం కన్నా రాబోయే లైఫ్ చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో కరెక్ట్గా తీసుకుంటే రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు చాలా హ్యాపీగా జరిగే అవకాశం ఉంది. స్వస్తి. you